బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా వీరపల్లి టోల్ ప్లాజా దగ్గర వ్యక్తి వీరంగ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారుకు సీఎంఓ స్టిక్కర్తో వచ్చి హల్చల్ చేసిన వ్యక్తిని ఊరుకన్నం జగన్నాథరావుగా గుర్తించారు. సీఎంఓ ఉద్యోగినని టోల్ కట్టినట్టు ఓవర్ యాక్షన్ చేయడమే కాకుండా వీడియో తీస్తున్న బిగ్ టీవీ ప్రతినిధిపై జగన్నాథరావు దాడి చేశాడు. టోల్ సిబ్బంది అడ్డుకోవడంతో టోల్ కట్టి పరారయ్యాడు. నీకు అనవసరం టోల్ గేట్ దగ్గర నా ఇష్టం ఉంటాయా? జర్నలిస్ట్ నువ్వేం జర్నలిస్టురా? నువ్వేం జర్నలిస్ట్? ఇచ్చిన నాటకాలు తప్పులేంటి? డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు, డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు ఆడతావు నువ్వు. ఎవరు డబ్బులు తప్పుతావు? చీఫ్ మినిస్టర్ చూసుకో, చెక్ చేసుకెళ్ళి చెక్ చేసుకో, మాట్లాడాలి. నువ్వెవడవయ్యా? నువ్వెవడు కొడతావేంటి? నువ్వు కొడతావేంటి అన్న? నువ్వెవడవయ్యా? ఆగాగు భాగ్యరాజు, ఆగు. సీఎంఓ ఉద్యోగినని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అంటూ జగన్నాథరావు మోసాలకు పాల్పడుతున్నాడు. అమరావతికి యూనివర్సిటీలు తెచ్చింది తానే అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఏపీ ప్రభుత్వ లోగోతో ఐడి కార్డు తయారు చేసుకుని చీటింగ్ చేస్తున్నాడు. జగన్నాథరావుపై ఇప్పటికే 10కి పైగా కేసులున్నాయి. జంగారెడ్డిగూడెంలో విద్యాసంస్థ పెట్టి అందరినీ ముంచిన జగన్నాథరావు కామవరపు కోటలోనూ తపస్య ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అని వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన వారిపై దాడులు కూడా చేశాడు. పెండింగ్ పెట్టిన జీతం ఇవ్వమన్నందుకు తన కాలేజీ సిబ్బందిని దారుణంగా కొట్టించినట్టు చెబుతున్నారు. గతంలో పోలీసులపైన దాడికి పాల్పడ్డ చరిత్ర జగన్నాథరావుకు ఉందంటున్నారు. దయచేసి వెంటనే క్లోజ్ చేయండి సార్. వెంటనే ఆర్డర్స్ మాకు అయితే లేవు. టైంలో మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు మాట్లాడుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు అనవసరం. మీరు ఏం అరగంట నుంచి మీరు అప్పుడే ఆపుకుని కూర్చొని నాకు వెళ్ళిపోవాలి. మైక్ ఆఫ్ చేసుకుని మీరు మాట్లాడుకోండి. మేమేం చేయలేము. నేను చెప్పడం వరకు నేను చెప్పాను. నాకు ఆఫీసర్ చెప్పింది మాత్రం నేను చెప్పాను. అంతవరకే నా పని. ఓకేనా? మీకు ఆఫీసర్ మాట్లాడతానన్నారు, మీరు వెళ్ళారు. టైం ఇచ్చాను, హాఫ్ అన్ అవర్ పైన ఇచ్చాను. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయింది. అవునా? హాఫ్ అన్ అవర్ పైన మీకు ఇచ్చిన వాల్యూ మీకు ఇచ్చాను. నాకైతే నాకు ఆఫీసర్ చెప్పింది నేను చేయడం వరకే. దయచేసి ఆఫ్ చేసి ఎవరు నాకు తెలవదు. పర్మిషన్ మీరు ఇచ్చారు కదా, అడగండి. సార్ని అడగండి. 9కి ఇచ్చారు కదా పర్మిషన్. 9 వరకు ఇచ్చారు కదా. రికార్డ్ చేయండి సార్. ఎవరిని ఏమలేదుగా. నైట్ రౌండ్స్ ఆఫీసర్ అండి. నైట్ B2 చెకింగ్ ఆఫీసర్ని. అయితే నా నైట్ రౌండ్స్లో భాగంగా నేను నైట్ రౌండ్స్ మా B2లతో పాటు నేను కూడా నైట్ రౌండ్స్కి వెళ్తూ ఉంటే అక్కడ వికాస్ యాజమాన్యం ఏదో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాల్లో డీజే సౌండ్స్ పెట్టుకొని చాలా న్యూసెన్స్గా చేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళి ఆపమని చెప్పేసి అడిగాను. ఆపని చెప్పేసి అడిగితే నాకు పర్మిషన్ 11 గంటల దాకా పర్మిషన్ ఉంది అని చెప్పేసి నేను ఆపను చేసుకో అని చెప్పేసి నా మీద ముందుగా కొంచెం సీరియస్గా మాట్లాడాడు. నేను ఈ విషయాన్ని మా పై అధికారులకు కూడా చెప్పాను. మా ఆఫీసర్లు పై ఆఫీసర్లు వచ్చేలోపు నా మీద వికాస్ స్కూల్ కాలేజీ డైరెక్టరు జగన్ అట, అతను మరియు అతని అనుచరులు నా మీదను మా బీట్ సిబ్బంది మీద దాడి చేశారు. అయితే అతని యొక్క సిబ్బంది మరి జగన్ నా మీద పెట్రోల్ పోసి నన్ను చంపాలన్న ప్రయత్నం చేశాడు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి అతని అనుచరులు కలిసి నన్ను పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. దాంతోపాటు నన్ను కింద పడేసి వాళ్ళు ఇష్టం వచ్చిన కాళ్ళతో చేతితో కొట్టారు. అయితే నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ప్రాణాపాయం కోసం నేను పారిపోయి బయటకు వచ్చేసాను. మా అధికారులు కూడా తెలియజేశాను. ఇదండి పోగు దెబ్బలండి. వాళ్ళంతా ఇష్టం వచ్చిన కాళ్ళతో చేతితో కొట్టారు. ఈ చేతికి రక్తగాయమైంది.
నేను మెయింటెనెన్స్ ఆఫీసర్ అండి. అన్న ఎలా ఉంది అన్న? వచ్చేసా కానిస్టేబుల్ గారు ఎలా ఉంది? సీరియస్గా ఉన్నా? బాగా కొట్టారా? సార్ దగ్గర ఉండండి సార్ ఒకసారి. అక్కడ చెయ్యి కూడా జగన్ కాలేజీ ప్రిన్సిపాల్. ఎవరితో పాటు ఒక ఉన్నారు, 20 మంది దాకా ఉన్నారు. పెట్రోల్ పోసారు ఏంటన్నా వాసన వస్తుంది? అంటే ఇక గతంలో కూడా ఈ విధంగా చేశాడు జగన్నాథరావు. అతని ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే చాలా మంది మంత్రులకు కూడా జగన్నాథరావు బినామీగా చెప్పుకుంటూ ఏపీ సెక్రటరియట్లో ఏ పైన చేయిస్తా అంటూ కూడా వసూళ్లకి పాల్పడుతున్నాడు. అయితే అతను సీఎంఓ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా? అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ ఐడి తయారు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. జగన్నాథరావు సన్న వీరభద్రరావు అతను లోగడ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటువంటివి చాలా చేసి ఉన్నాడు. అతని మీద జంగారెడ్డిగూడెంలో సుమారు 10 కేసులు, 10 ఎఫ్ఐఆర్లు ఇందులో నమోదై ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఒక్క పిఎస్ పరిధిలోనే ఇన్ని ఉన్నాయి. మరి అతని మీద జంగారెడ్డిగూడెం పిఎస్లో రౌడీ షీట్ నెంబర్ 24గా పరిగణించబడింది. అతనిని జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి నగర బహిష్కరణ చేయడం జరిగింది. అక్కడ నుంచి నగర బహిష్కరణ చేసిన తర్వాత మరి కామరపోట వచ్చి మరి కామరపోటలో అనాథ స్కూల్ ఒకటి నడుపుతూ పేరెంట్స్ని పిల్లల్ని మోసం చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. అదేంటంటే నేను ఏడీసీలో నేను వైస్ చైర్మన్ని, విద్యా వైద్య పారిశ్రామిక రంగాల అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి 14 మందిని ఇందులో కమిటీగా తీసుకున్నారు. అందులో నన్ను వైస్ చైర్మన్గా అపాయింట్ చేశారు అని చెప్పి అతని పత్రికలైనటువంటి ప్రజా ప్రగతి పత్రిక అని చెప్పేసి ఇందులో అతను ప్రచురించుకుని ఆనందం పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను ఏడీసీలో వైస్ చైర్మన్ అని చెప్పుకుంటూ నారా లోకేష్ గారు ఏదైతే ఉన్నారో ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఒక ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసి నేను కారు మీద సీఎంఓ స్టిక్కర్ వేసుకుని నేను సీఎంఓ ఆఫీస్ వ్యక్తిని, నేను అందులో ఎంప్లాయీని, నేనంటే వైస్ చైర్మన్ని అని చెప్పుకుని ఈ ప్రభుత్వం యొక్క పేరుని నాశనం చేస్తూ పాడు చేస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని అతన్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇక టోల్ ప్లాజా దగ్గర వీరంగం సృష్టించిన జగన్నాథరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అయితే గతంలో కూడా అతని మీద 10 కేసుల వరకు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే తను మంత్రులకు బినామీని, అలాగే విద్యాలయాలు కట్టిస్తానంటూ పలువురు దగ్గర కూడా మనీ తీసుకొని వాళ్ళని తిరిగి మనీ కోసం అడిగినప్పుడు వాళ్ళని బెదిరించడం కావచ్చు, వాళ్ళ మీద దాడికి దిగడం కావచ్చు, ఇటువంటి చర్యలు పాల్పడినట్టు కూడా అతనిపై చాలా అక్రమాలు, చాలా ఆగడాలు కూడా చేసినట్టు కూడా అతనిపై కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అయితే గతంలో అతను చేసిన వీరంగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని సీఎంఓ కార్యాలయానికి సంబంధించిన వ్యక్తిని అంటూ చెప్పుకుంటూ కూడా అతను మందిపై దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే జగన్నాథరావుకి సంబంధించిన అక్రమాలు, ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో కూడా అతనిపై 10 కేసుల వరకు ఉన్నాయి. అయితే ఈ విధంగా అతను ఒక స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కారుకు సీఎంఓ స్టిక్కర్ వేసుకొని మరి అతను ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వీరపల్లి టోల్ ప్లాజా దగ్గర వ్యక్తి వీరంగం వ్యవహారాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్నాథరావు కారుకు సీఎంఓ స్టిక్కర్తో వచ్చి హల్చల్ చేసిన వ్యక్తి
జగన్నాథరావుగా గుర్తించారు. అటు సీఎంఓ ఉద్యోగినని చెప్పి టోల్ కట్టనంటూ కూడా అక్కడ ఓవర్ యాక్షన్ క్రియేట్ చేశాడు. అయితే గతంలో కూడా ఇతను చాలా విషయాల్లో కూడా ఓవర్ యాక్టింగ్ చేసి అలాగే పలువురిపై దాడికి కూడా పాల్పడ్డాడంటూ పలు ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఏలూరు నుండి అందిస్తారు. సాగర్, చెప్పండి. జగన్నాథరావు పై గతంలో కూడా ఒక 10 కేసులు ఉన్నాయి అంటున్నారు. అటు సీఎంఓ ఆఫీస్ కి సంబంధించిన వ్యక్తినంటూ చెప్పుకొని తిరిగి పలువురు మీద దాడికి కూడా పాల్పడుతున్నాడు. అయితే ఎందుకు అతనిపై యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు? ఏంటి డీటెయిల్స్? ప్రస్తున ఊరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్, ఆయన స్కోడా కారు, ఎర్ర రంగు కారులో తిరుగుతూ ఉంటాడు. నెంబర్ ప్లేటు నిబంధనల ప్రకారం ఉండదు. ఆయన కారు ఫ్రంట్ మిర్రర్ మీద సీఎంఓ స్టిక్కర్, ఎర్ర రంగులో ఉన్నటువంటి సీఎంఓ స్టిక్కర్, మళ్ళీ సీఎంఓ కింద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పి స్టిక్కర్ వేసుకుని తిరుగుతుంటాడు. పోలీసులు చూస్తుంటారు. టోల్ గేట్ సిబ్బందితో తరచూ గొడవలు పడుతుంటాడు. ఈ మొత్తం ఈ ఘర్షణ వీడియో తీస్తున్న బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు మీద సైతం అతను దాడికి పాల్పడ్డాడు. అతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయటం, అతనిని అసభ్యంగా తిట్టడం, నేను సీఎంఓలో పెద్ద ఉద్యోగిని, ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ అంటూ కూడా అతను కేకలు పెడుతూ ఇంచుమించుగా రిపోర్టర్ని అట్లాగే కెమెరామెన్ మీద కూడా దాడికి పాల్పడే విధంగా ప్రయత్నించింది. ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ అయింది. తన కారులో బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేశాడు. ఇదంతా కూడా టోల్ గేట్ ఎగ్గొట్టడానికి అతను చేసిన ప్రయత్నం. టోల్ రుసుము చెల్లించకుండా ఫ్రీ లైన్ లో వెళుతూ అక్కడ టోల్ సిబ్బందితో ఘర్షణ పడుతుంటాన్ని వీడియో తీశాడు బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు. ఆ వీడియో ఎందుకు తీస్తున్నావు? తాను సీఎంఓ ఉద్యోగిని, తనకు చాలా పలుకుబడి ఉంది, ఎంతో మంది మంత్రులు ఉన్నారు, సెక్రటేరియట్ లో తనకంటూ ఒక పేషీ ఉంది, ఒక ఛాంబర్ ఉంది అంటూ కూడా అతను పెద్దగా అరుపులు వేస్తూ కేకలు వేస్తూ ఇంచుమించుగా హత్యాయత్నం కూడా చేయబోయాడు అంటే అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. అటువంటి ఊరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ ఇప్పుడు కామర్కోట్లో ఉంటున్నాడు. ఇన్ని మాటలు చెప్పిన ఇతను అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నాడని మనకు సమాచారం అందింది. ఇంచుమించుగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో 10 ఎఫ్ఐఆర్లు, 10 కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. మీరు ఇందాక విన్నారు, అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది అని కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటువంటి మనిషి సమాజంలో స్వేచ్ఛగా సీఎం పేరు చెప్పుకుంటూ, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పేరు చెప్పుకుంటూ, కూటమి ప్రభుత్వం పేరు చెప్పుకుంటూ ఎన్నో పైరవీలు చేస్తాను, సెక్రటేరియట్ లో పనులు కావాలంటే చేస్తాను, లోన్లు కావాలంటే ఇప్పిస్తానంటూ ఎంతో మందిని మోసం చేస్తున్నా కూడా, ఎంతో మంది బాధితులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నా కూడా ఇతని మీద అతి తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లోనే 10 కేసులు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే పరిస్థితి అతను ఎంత తీవ్రతరం, ఎంత అతని నైజం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అతను అద్దెకు భవనాలు తీసుకుంటాడు, అవి ఖాళీ చేయకపోగా యజమానుల మీదే కేసులు పెట్టి వేధిస్తూ ఉంటాడని కూడా మనకి సమాచారం ఉంది. ఒక కానిస్టేబుల్ మీద కూడా అతను పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడు. అతను ప్రాణాలు చేతితో పట్టుకుని పరిగెట్టాల్సి వచ్చింది కేసు పెట్టి. ఇప్పుడు కొన్ని కేసుల్లో ఇతను రిమాండ్ కూడా ఈ ఊరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ రిమాండ్ కూడా వెళ్ళొచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. అంటే ఇటువంటి వ్యక్తి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా సమాజంలో తిరుగుతుంటే, పోలీసులు కూడా చూస్తూ ఊరుకుంటే, చట్టం తన పని తాను చేయకపోతే, ఇటు జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ, అటు సామాన్య ప్రజల మీద దాడులు చేస్తూ, ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ఇతను ఏదో పెద్ద విద్యావంతుడు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరుందా అంటూ ఇతను స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నిస్తే అధిక ఫీజుల పేరుతో ఫీజులు వసూళ్లు చేయడమే కాకుండా, ఒకవేళ ఫీజులు వెనక్కి అడిగినా లేకపోతే తమ పిల్లల్ని వేరే స్కూల్కి మార్చడానికి ప్రయత్నించినా కూడా హాల్ టికెట్ లేకుండా, టీసీ లేకుండా కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంటాడు. తాజాగా కొద్ది రోజుల క్రితం అప్పు ఇచ్చిన వ్యక్తి మీద తిరిగి అప్పు కట్టమని అడిగినందుకు అతన్ని తీవ్రంగా కొట్టడంతో పాటుగా అతను ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లుగా కూడా మన సమాధానం. ఇటువంటి ఊర్రకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ ఎర్రటి స్కోడా కారులో సీఎంఓ స్టిక్కర్ వేసుకుని, తెల్లని బట్టలు వేసుకుని, ఏదో ఒక పెద్ద రాజకీయ నేతగా, ఒక మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటూ కూడా పైరవీలు చేసుకుంటూ, మాయ మాటలు చెప్తూ, ప్రజల్ని మోసం చేస్తూ తిరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చర్యలు కూడా తీసుకోవట్లేదు. ప్రస్తుతం ఉదయం జరిగినటువంటి సంఘటనలో టోల్ సిబ్బంది మీద
వాళ్ళని గుర్తించేయడం కూడా, వాళ్ళని తొక్కిచ్చేయమంటూ తన డ్రైవర్కి చెప్తున్నాడంటే అతను ఏ స్థాయిలో పైరువీలు చేయగలడో కూడా మనకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వంలో నిజంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఇటువంటివి ఎంకరేజ్ చేస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతానికి బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తనని కిడ్నాప్ చేయడంతో పాటుగా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా అసభ్యకరంగా మాట్లాడడం, కాలర్ పట్టుకుని కొట్టే ప్రయత్నం చేయడం, జర్నలిజాన్ని కూడా అతను తీవ్ర పరుషజాలంతో మాట్లాడడం, జర్నలిస్టులు అంటే కేవలం ఏదో డబ్బులకి ఇదయ్యే వాళ్ళలాగా కొన్ని మాటలు అతను చేసిన తప్పు అంతా అతను చేసి కెమెరా పెట్టేసరికి అతను మాట మార్చి మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. ఎంత ఆవేశంగా అతను మాట్లాడాడు. అక్కడ ఉన్న భాగ్యరాజు మీద అయితే కొన్ని ప్రైవేట్ పార్ట్ల మీద అతను కూడా కొట్టే ప్రయత్నం చేయడం, బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ మీద అడ్డు వచ్చినటువంటి వేరొక మీడియా ఛానల్ ప్రతినిధిపై కూడా అతను దుర్భాషలాడటం, మీడియా ఛానళ్ళ యాజమాన్యం అంతా కూడా తన కాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఫైళ్లు కూడా సెక్రటేరియట్ లో తానే క్లియర్ చేస్తానంటూ కూడా డాంబికాలు పలకటం. అంటే ఒక రకంగా అతను ఒక పవర్ఫుల్ బ్రోకర్ లాగా ఏమన్నా చేయగలను, సెక్రటేరియట్ లో తనకి ఛాంబర్ ఉందంటూ కూడా కొంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. టోల్ గేట్ల వద్ద రుసుము చెల్లించకుండా దాటివేయడం, అడిగితే దెబ్బలాడడం, వీడియో తీస్తే వారిని కొట్టే ప్రయత్నం చేయడం, నయానో భయానో వాళ్ళు లొంగ తీసుకో, వీటన్నిటి మీద కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కానీ అటు ఏలూరు జిల్లా ఎస్పీ కూడా ఇతని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందంటూ కూడా అక్కడ ప్రజలు కోరుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం సాగర్, అటు బిగ్ టీవీ జర్నలిస్ట్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిటర్న్ గా. అయితే పోలీసులు ఏమంటున్నారు? ఇతన్ని అదుపులోకి తీసుకోమంటామంటున్నారా? ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని ఇంత దర్జాగా తిరుగుతున్న వ్యక్తిని ఇప్పటి వరకు 10 కేసులు నా అదుపులోకి తీసుకోలేదు. మరి వీడియో జర్నలిస్ట్ రిటర్న్ కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారా? అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా? అయితే బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు ఉదయం తన మీద జరిగినటువంటి దాడి ఉదంతం మొత్తాన్ని కూడా ఫిర్యాదు రూపంలో నల్లజర్ల పోలీసు SHOకి అందజేశాడు. ఇటు నల్లజర్ల సిఐ సర్కిల్ సిఐ కానీ ఇటు ఎస్ఐ కానీ ఫిర్యాదు పత్రం అందించడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని కూడా, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దాడికి సంబంధించిన వీడియోలు సైతం పోలీసులకు అందజేయడం జరిగింది. అదనంగా కొన్ని వీడియోలు, మరికొన్ని వీడియోలు ఇంకా అదనంగా కావాలంటే టోల్ గేట్ లో మొత్తం ఫుటేజ్ అంతా ఉంటుంది. టోల్ గేట్ వారు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. 2 గంటల పాటు టోల్ గేట్ సిబ్బందిని అతను హింసించడంతో పాటుగా ఫ్రీ లైన్ బ్లాక్ చేయడం అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అతను అక్కడ దౌర్జన్యం చేశాడు కూడా. అది ఫ్రీ లైన్ లో అంబులెన్స్లు ఎక్కువగా వెళ్తుంటాయి, అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి వాహనాలు వెళ్తుంటాయి. అటువంటి ఫ్రీ లైన్, టోల్ గేట్ దగ్గర ఫ్రీ లైన్ కార్ అడ్డంగా పెట్టి సుమారుగా 1 గంట నుండి 1.5 గంటల పాటు టోల్ సిబ్బందితో అతను వాగ్వాదానికి దిగాడు. ఆ టోల్ సిబ్బంది అడ్డుగా పెట్టినటువంటి స్టాప్ ఫోన్లను తొక్కించుకుని దాటుకునే ప్రయత్నించాడు. వారు కారుకి అడ్డంగా ఉంటే టోల్ సిబ్బందిని తొక్కించుకుని వెళ్ళిపోవాలంటూ కూడా తన డ్రైవర్కి చెప్పాడు. అసలు ఒకానొక పరిస్థితుల్లో అతను నిజంగా సెక్రటేరియట్ లో అతను నిజంగా APCRDA వైస్ చైర్మన్ అయినా అన్న అనుమానాలు టోల్ సిబ్బంది అనిపించేలాగా కూడా అతను ప్రవర్తించాడని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఒక పిచ్చి పట్టినట్లుగా అంత ఆవేశంతో చేతిలో ఏదైనా పదునైన ఆయుధం ఉంటే ఇంచుమించుగా హత్య చేయడానికి కూడా వెనుకాడనే మనిషిలాగా అతను ప్రవర్తించాడని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా వీడియో సాక్ష్యాలతో సహా నల్లజర్ల పోలీసులకు అందించడం జరిగింది. ఇదే ఘటనని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి సైతం జర్నలిస్ట్ సంఘాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు సైతం తమ మద్దతును బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్కి ఇటు వ్యక్తిగతంగా ఫోన్లోను జర్నలిస్ట్ గ్రూపుల్లోనూ తెలియజేస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు వెంటనే ఈ ఊరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ అతను ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీని బేస్ చేసుకుని కూడా, ఎందుకంటే ఇప్పుడు నల్లజర్లలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతను మరలా తిరిగి భాగ్యరాజు మీద దాడి చేయకుండా ఉండడన్న ఇది కూడా లేదు. ఎందుకంటే అతను ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ చూస్తే తప్పకుండా భయం గొల్పేది లాగుంది. 10 కేసులు క్రిమినల్ కేసులు అతను ఉంటాం. సాక్షాత్తు పోలీసు కానిస్టేబుల్ పైన పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడంటే అతను మీడియా కానీ సామాన్య ప్రజలంటే ఒక లెక్క కింద ఉంటుందా అని కూడా మనం ఆలోచించుకోవాలి. అటువంటి వ్యక్తి అంత యాంటీ సోషల్ ఎలిమెంట్ బయట సమాజంలో తిరుగుతుంటే ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవాలి? బహిరంగంగా తన కారు పైన CMO స్టిక్కర్ వేసి సైరన్ కొట్టుకుంటూ అడ్డు వచ్చిన వారికి సైరన్ కొట్టుకుంటూ కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటే ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోలేదని కూడా అడుగుతున్నారు. జగన్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొంతమంది ఆస్తి వ్యవహారాలు, మరికొంతమంది అప్పిచ్చి అతని దగ్గర వసూలు చేసుకోలేక అతనితోనే దెబ్బలు తిన్నవారు, స్కూల్లో పిల్లలను జాయిన్ చేసి ఇబ్బంది పడేవాళ్ళు, స్థల తగాదాలు, ఇలా ఒక్కటే కాదు హత్యాయత్నాలు, కిడ్నాప్ కు ప్రయత్నించడం, ఒక SC/ST కేసు, ఇవన్నీ కూడా ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఇలా బయట తిరుగుతుంటే కనీసం
ప్రతి వారం జరిగే, ప్రతి నెల జరిగే రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఆ కౌన్సిలింగ్ కి ఇతను హాజరవుతున్నాడా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులకి తరచూ కౌన్సిలింగ్ ఇవ్వకపోతే సమాజంలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల మీద, మీడియా మీద ఎంత జులుం చేశాడంటే వారి మీద ఇంకెంత స్థాయిలో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అతను ఎంత జులుం చేస్తున్నాడు, తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు చూసుకో. ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా అతను అసలు ఏపీసీఆర్డీకి సంబంధించి వైస్ చైర్మన్ కార్డునే ఇతను ఫేక్ గా తయారు చేయడం, వీటన్నిటి మీద కూడా వెరిఫై చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.